ఎరుగంది ఏమీ లేదు. ఎవరికి ఏమి ఇవ్వాలో నేను ఇచ్చేది నాకు తెలుసు. కానీ ఇది తెలియక అమ్మవారు రూకలేస్తుంది, నాకు ఇంకా పడలేదు, నాకు ఇంకా పడలేదని మరి ఓర్పు నిలయం లేకుండా, తృప్తి లేకుండా మానవులు ఆరాట పడుతూ ఉంటారు. హరహర అసలు ఏం చెయ్యాలి చెప్పండి నాకు 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 అన్నారే, ఏం చేయాలి? ఏం చేయాలంటే లేకపోతే నడవట్లేదు కదమ్మా. అసలు ఏమి మొత్తం డబ్బుల మీదే ఉంది. దేవాలయానికి వెళ్ళి చక్కగా విరాళాలు చేస్తాం, హుండీలో వేసేస్తాం. నీకు మా మొక్కులు తీరుస్తామని శ్రీనివాసుడిని మొక్కుంటాం. కానీ కళ్ళు కనపడక, పాదములు నడవలేక, చెవులు వినపడక, తినటానికి ఫుడ్ లేక, ఉండటానికి స్థలం లేక, కట్టడానికి శక్తి లేక కోల్పోతున్న వాళ్ళకి ఇదిగో ఈ రూపాయి తీసుకోనని మనసొప్పి ఇవ్వరు. ఇస్తారా? ఎవరు? ఈ రోజు చూడు ఆలయానికి నా 116, నా 2000, నా 116, నా 500, నా 116 అని ఎంత అమృతంగా అన్నారో. మరి అమ్మవారిని సేవించాలి, అమ్మవారిని చూడాలి అనే కృతోబలముతో ప్రసిద్ధిగా అందరూ ఒకటయ్యి ఈ ఆలయ ప్రాంగణానికి వచ్చినందుకు 9 రాసులు బాగున్నాయి, 10వ రాశి కూడా బాగుంది, 2 రాసులు బలహీనంగా ఉన్నాయి. ఆ 2 రాసులు చెప్పని ఏ రాసులు తెలుసుకోండి. తెలుసుకోగలుగుతారా? చెప్పమ్మా, చెబుతాను కదా కూర్చుంది మొత్తం. సరే, ఈ రాత్రులు చెప్పబోయే ముందు ఒక చిన్న సన్నివేశం. మీరెవరికి వాళ్ళ లైన్ లో ఉండండి. మానవ జన్మము మాయి వీడరా చేయరా స్వరము. ఈ దైవమే శాశ్వతం. ఈ రోజు మీరు నేను చేసింది, మీరు చూసింది, మీరు వచ్చింది, మీరు కూర్చుంది, మీరు నన్ను స్మరించింది ఈ అక్కడికి వెళ్ళవు. మరు జన్మలో కూడా ఇది పీత మేసి ముడిపడి ఉంటుంది. ఈ కోట్లు ఆడేస్తారయ్యా, కట్టిలు తెస్తారు డబ్బులు పెట్టి, పుణ్యం వస్తుందని నెయ్యి తెస్తారు డబ్బులు పెట్టి. డబ్బులు ఏమైనా 1 కోటి రూపాయలు శ్మశానం వేసి కాలుతారా? అందుకు ఈ కామ క్రోధ మత్సరాలు అనుక్షణం
కోట్ల ధనము దాచి ఉన్న మా దైవమే శాశ్వతం. ఆ కానీ ఇప్పుడు చూస్తున్నా చూడు మా. రాయమ్మ మా. మేషరాశి మేషరాశి రాయ్ 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 ఆ, మేషరాశిలో ఆ. కష్టాలు వస్తాయి, మా నష్టములు వస్తాయి, ఆ అదృష్టములు కలుగుతాయి. మా అబ్బా నాది మేషరాశి బ్రహ్మాండంగా ఉందని అమ్మ చెప్పిందని ఒకలాట పడవద్దు. ఆ. ప్రతి ఒక్కదానికి సుఖం ఎంత ఉందో కష్టం ఎంత ఉంది. ఆ. మేషరాశిలో మా. 5వ నెల నుంచి మా. మరి అక్కడ నుంచి ఇబ్బందులు కలుగుతాయి. ఆ. 5వ నెల ఇబ్బంది అయితే ఇక సంవత్సరం ఎన్ని నెలలు ఉంది? ఇంకా 7 నెలలు. 7 నెలలు చెప్పలే. 7 నెలలు. ఈ 7 నెలల్లో ఆ. మునుగుతూ తేలుతూ ఆ. ఈ వేచులు పైకి రావాలని దీవిస్తున్నాను. ఇదే వృషభ రాశి. రాయ్ మా రాయ్ 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 రాయ్. వృషభ ఈ రాశి. వృషభ రాశిలో ఆ. ఆరోగ్య రీచులు సుడంగా తప్పుతాయి. ఆ అమ్మో ఆరోగ్య రీచులు సుడంగా తప్పుతాయి అని అమ్మ చెప్పిందని ఎవరు ఆవేదన చెందొద్దు. ఆ. కానీ ఎవరైతే నన్ను నమ్మి స్మరిస్తారో, ఆ. నన్ను నమ్మి ధ్యానిస్తారో ఆ. వాళ్ళ గండము నేను ఆడుకుంటానని ప్రమాణం హర హర చేస్తున్నాను. హర 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 ఇదే నా సాక్ష్యం. హర 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 హర. ఆదాయ రీచి ఉంటుంది, మా. ఆనందము ఉంటుంది, ఆ. ఆనంద స్వరాలతో నవ్వులు ఉంటాయి, ఆ. నవ్వులతో మా. పరమ అదృష్టము ఉంటుంది. ఆ. కానీ ఆరోగ్య రీతిలో బలహీనత ఉంటుంది. ఆ అంతకన్నా ఆలయం ఏమన్నా ఆపుతారా? ఏం అవసరం ఆ టైం వచ్చలేక ఆడిస్తా పాడిస్తా పలికిస్తా నడిపిస్తా. ఆ. ఇదే నా సాక్ష్యం. హర 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 వృషభరాశి రాశమ్మ, మా. మీనరాశి. ఆ మీనరాశి. మీనరాశి ఎవరు? తులారాశి. మా. చెప్పకుండా ఎట్లా తులారాశి. తులారాశి. మా. తులారాశి తర్వాత కుంభరాశి, మా. కుంభరాశి తర్వాత కన్యరాశి. మా. రాయాలి. రాశమ్మ, సింహరాశి, ధనుసు. మొత్తం ఎన్ని వచ్చినాయి? ఎన్ని మిగిలినాయి? వృశ్చికం. దీనిలో మా. ఈ రాశి వారికి కొన్ని పోటీ రేఖలు ఉంటాయి. మా చర్చించాలి చేయరు, తినేది సరిగా తినరు, ఏందో దృఢంగా ఆలోచిస్తారు, ఆలోచనకు అర్థం ఉండదు, చదువులే బ్రహ్మాండం ఉన్నది. కానీ మా చర్చ రుచికం రాశామ్మా. ఉంటాయి ఉంటాయి ఉంటాయి. కరకాడు ఈ రాశితో ఎన్ని రాశులు రాశారు? అర్థమవుతుందా? ఇంకెన్ని రాశులు ఉన్నాయి రాయాల్సింది? ఆ 2 అవతప్పులతో నిలగలుగుతుంది. ఆ రాశుల వాళ్ళు ఎవరు భయపడాల్సినంత అవసరం లేదు. నేనున్నా. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఆ జగములో నేనే ఉయ్యాలో, ఆనందములు కలిగించి జగములు చూపించి సర్వములు నేనంటూ అన్ని చెంత నేనుంటా, అన్ని ఎంట నేనుంటా, ఆనందములు నేనుంటా ఉయ్యాలో. గాలి. ఈ 6 తుమ్ముల గాలిలో కొన్ని గండ ప్రమాదాలు ప్రళయములు వస్తాయి. రాసేమ్మ సర్పకాటులు యందు గమ్యము లేకుండా ఇక్కడ సర్పం ఉంది, అక్కడ సర్పం వస్తుంది, ఇది ఇదిగో పాము, అది కదుగో పాము అని ఈ నరులు గలంతుగా ప్రసిద్ధి అవుతారు. ప్రతి రాష్ట్ర యోగములు ప్రతి ఒక్క గ్రామ నిలయాల్లో సర్పకాటులు ఎక్కువ. సర్పకాటులు ఎక్కువ. రాయమ్మ పిల్లులు ప్రవేశం ఎక్కువగా ఉంటుంది. అయ్యో తెలియక నిర్ణయం కలిగిస్తే ప్రళయంగా వచ్చి పిల్లి నన్ను కలిసిందే అంటారు. ఆ పిల్లి కలిసిన 6 నెలలకి మూర్తి ప్రవేశాల నిలయమయ్యి ముచ్చివ ముంచకొచ్చి మరణాలు కొన్ని జరుగుతాయి. ఏది మీరు వింటారు? మీకు తెలుస్తుంది. హరహర హరహర. ఆకాశానికి
మేఘం పట్టి ఆ. మేఘానికి వర్షం వచ్చి ఆ. ఏడ ఉప్పిరి వచ్చిందంటే ఆ. ఆడ అప్పు వెళ్ళ వచ్చిందంటారు. మా. ప్రకృతిలో ప్రళయములు కలుగుతాయి. ఆ. హరహర. హరహర. రాజకీయానికి మా. రాసరడములు పుట్టి ఆ. ప్రకృతిగా జన నష్టం అని వస్తుంది. ఆ. ప్రకృతిగా మా నష్టం. ఎన్ని వేల సంవత్సరంలో? ఇప్పుడే 2024. 2024 సంవత్సరంలోని ఆ. రాజకీయానికి మా. రాసగణము పుట్టి ఆ. దుర్మరణములు ప్రళయంగా వస్తాయి. ఆ. ఇది యథార్థం అని ప్రమాణం హర చేస్తున్నారు. హర 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 హర. టీవీలో యాడిస్తున్నారు చూడండి, మా వెనక చూడండి, యాడిస్తున్నారు. మా గౌరీదేవుల కాటు ఎక్కువ. మా హరహర. హర హర. ఏనుగులు ఎక్కువగా రాష్ట్రాల్లో ప్రవేశించి గ్రామాల్లోకి వస్తాయి. మా ఏనుగు వల్ల ఏ లోపము లేకపోయినా ఆ. ఓ లోపము ప్రళయం ఉందని మానవులు కర్రలతో కొడుతూ ఉంటారు. ఆ. మరి ఏనుగు ఎవరు వాహనం అయ్యా? మా వినాయకుడు. ఎవరు వాహనం? లక్ష్మీదేవి వినాయకుడు. లక్ష్మీదేవి. మరి చెప్పండి, ఎవరు వాహనం? అవుతుందా? 700 వెంకటరమణ గరుడ వాహనంలో నిలయమయ్యి అలనిలయాలతో పాలనవుతూ గజేంద్రుడు వచ్చేస్తాడు. ఆ. గజేంద్రుడు వచ్చేస్తాడు. ఆ. గజేంద్రుడి వలన ఏ ప్రకృతి ప్రళయం లేదు. ఆ. వేణుగు ఊళ్ళోకి వచ్చిందని కర్రలతో కొట్టేస్తాడు. ఆ. హరహర. హర హర. మరి అడవిలో ఉన్న పులులు ఆ. రాజ్యాల్లో ప్రసిద్ధి ఆ. మనుషులు విరుసుకు తిని ఆ. ప్రళయం వచ్చిందంటారు. ఆ. తిరుమల తిరుపతిలో ఆ. చిన్న విచిత్రం పుట్టి ఆ. అది పెద్ద ప్రళయంగా రాజకీయానికి వస్తుంది. ఆ. అది ఏ నెలలో వస్తుంది, ఎప్పుడు వస్తుందని నన్ను ఎవరు అడగటం లేదు. మా 6వ నెలలో కంపల్సరిగా మీరు వింటారు. ఆ. మీ దాకా వస్తుంది. ఆ. రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళని మా ఉండకూడదు, ఉద్ధరిద్దామని ఆలోచిస్తారు. ఆ. రాజ్యాన్ని కొట్టుకునే వాళ్ళని ఆ. ఎక్కడిద్దామని ఫాలో అవుతూ ఉంటారు. ఆ. న్యాయం ఎక్కడుంది? మా న్యాయం ఎక్కడుంది? ఆ. న్యాయం నశిస్తుంది. ఆ. అన్యాయం పెరిగిపోతుంది. ఆ. మరి పుణ్యము ఆగిపోతుంది. ఆ. ఇది అంతా ఎప్పుడు పండి పక్కానికి వచ్చినాక పాపమే వినాశనం అవుతుందని ప్రమాణం హర చేస్తున్నారు. హర 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 హర. అతనే రాజ్యయోగాలతో పాలించి పేద సాధనలో పైకి తెద్దామన్న వాళ్ళని తొక్కేస్తారు. ఆ. మరి తెచ్చారు ఎందుకని? మా తప్పుగా, ఆ. బలహీనంగా, ఆ. నీచంగా ఆ. రాజకీయం ఆలోచిస్తుంది. ఆ. కానీ ఏదేమైనా ఆ. న్యాయమే గెలుస్తుంది. ఆ. అన్యాయానికి ఓటం ఉంటుంది. ఆ. న్యాయానికి ఏ ఓటము లేదు ఆ. అని అభయం ఇచ్చి ప్రమాణం హర హర చేస్తున్నారు. హర హర హర. ఇదే నా హర సాక్ష్యం. హర హర హర. రాసేమ్మ, మా సునామీ ప్రవేశం మా 7వ నెలలో కానీ మా. లేదంటే 9వ నెలలో కానీ మీకు దగ్గరలో సునామీ ప్రవేశం ఉంది. అంటే ఎక్కడో దూరం జరుగుతుంది కదా, మా టీవీలో వచ్చింది. అతి దగ్గరలో ప్రసన్నమయ్యింది. హరహర. హర హర. కరుణ 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 కరుణ. ఏముంది? మా కరోనని రాక ఆ. కరుణ వచ్చింది అంటారు. ఇప్పుడు వస్తుంది కరుణ. హరహర. హరహర. అక్కడక్కడ స్థాపించున్నది. మా గర్భములు నొప్పి రావటము, ఆ. కళ్ళు మంటలు పుట్టటము, ఆ. దగ్గుతో రక్తం పడటము, ఆ. రక్త మరణాలనే వ్యాధి ఒకటి సంభవించున్నది, ఆ. సంభవించబోతుంది కూడా. ఆ. ఈ 2024లో ఆ. ఈ నిలయాలు పాలన అయి ఉన్నాయి. ఆ. హరహర. హరహర. ఓ మా అమ్మ మా యువతని ఎన్ని వస్తాయేమోనని భయపడాల్సినంత అవసరం లేదు. ఆ. జరుగుతున్నాయి, మీరు వింటారు, చూస్తారని చెబుతూ ఉన్నాను. ఆ. హరహర. హర హర. సురుపులకి మరణ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. మా మనసునికి మా. వ్యాధి పరిణామం వచ్చినా నివారణానికి ఔషధాలు ఉన్నాయి మా. అని ప్రమాణం హర చేస్తున్నారు. హర హర హర. ప్రకృతి పుట్టింది, ప్రళయం వచ్చింది, సునామీ తోటి జన నష్టం అయ్యింది ఆ. అనే వార్తలు అతి తొందరగా వినబోతున్నారు. భూమికి భూకంపం సెలరేగుతున్నది. అది అతి తొందరలో వచ్చే 3వ నెలలో రావచ్చు. రాయమ్మ, మా వచ్చే 3వ నెలలో రావచ్చు, లేదంటే 4వ నెలలో అయినా రావచ్చు. మా కానీ ఈ రాష్ట్రానికి అట్ట వచ్చేట పోతుంది. మా. వచ్చిన రాష్ట్రాలు కుప్పకూలిపోతాయి. ఇదే నా హర సాక్ష్యం. హర 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 హర. ఇదే నా సాక్ష్యం. హర 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 హర. మానదానంలో మాన వేసి దొంగ సాములు వస్తారు. మా. అమ్మా మీ చేయి చూసి ఉన్న వాస్తవాలు చెప్పేస్తామంటారు. మా. ఉన్నవి దోసుకొని వెళ్ళిపోతారు. ఓ స్వాములారా, ఆ. నా చెయ్యి చూడండి అని చేతులు ఎవ్వరు ఎత్తకండి. ఆ. అర్థమవుతుంది అన్నారు అందరూ. సరే. ఓ స్వాములారా, మా వాస్తవాలు చేస్తే నీకు దానం ఇస్తామని పిలవబాకండి. అర్థమవుతుందా? ఆ. కానీ ఇష్ట దైవాన్ని నమ్మండి, దైవం మీద భారం వేయండి,
దైవనామస్మరణము చేయండి, దేవాలయానికి వెళ్ళి మొక్కోండి. ఏ కర్మకైనా నివారణ లేకపోతే నువ్వు చెప్పావు అమ్మని వచ్చి నాతో పోట్లాడండి. ఇదంతా అయిన తర్వాత ఇంకొక విచిత్ర ప్రభావం కూడా ఉన్నది. సావుకి కర్తలు ఎవ్వరూ లేరు అన్నారా? ఎవ్వరూ లేరు. రాముల అన్నెవరు? దశరథుడు. ఎందుకు మరణించాడు? రాముల వారు ఎందుకు బతికించలేదు? ఆయన ఎందుకు బతికించలేదయ్యా? దశరథుడు మరణం లేదా? సాయిక మరణం లేదా? అది కాలనింది, కాలమే తీర్చాలి. హరహర. ఇలాంటి ప్రవేశాలతో మీ నమ్మకాన్ని ఇష్టదైవం మీద పెట్టి తల్లిదండ్రులని పరిశుభ్రతగా చూస్తూ, తల్లిని ప్రేమిస్తూ, తండ్రిని గౌరవిస్తూ, ఈ ఒక్కటము లేదు అనే ధర్మాన్ని మర్చిపోయి ఇంత ప్రేమ ఉన్నది అనే మీలో ఆ ప్రేమ కలిగి ఉంటే మీకు నేనున్నానని ప్రమాణం చేస్తున్నాను. తల్లిని తిట్టి, తండ్రిని కొట్టి, అన్నదమ్ములను చంపి, అక్కచెల్లెలతో సంబంధం లేకుండా అంతా నాకే కావాలనుకున్న వాడికి ముందు లేదు శూన్యమే. ఉన్న దానిలో దాన ధర్మములు వేసుకుంటా వెళ్ళిపోతాము అని ప్రతి ఒక్కరిని గౌరవించి ప్రేమించిన వాళ్ళకి పట్టుకుంటే ప్రతి విధి బంగారమే అవుతుందని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజున చెప్పిన విషయాలు మర్చిపోకుండా ఈ అవకాశాలు సావధానంగా విని మరి సత్య నిలయాల్ని పాటిస్తూ సమర్థులయ్యి భక్తులయ్యి నా ఆలయానికి రావాలని ప్రమాణం చేస్తున్నాను. ఒకసారి చదువమ్మా. చెప్పినవి ఒకసారి అందరికీ వివరిస్తాను, శ్రద్ధగా వినండి. గ్రామాలలో సర్పాలు ఎక్కువగా వస్తాయంట అని భ్రాంతి కలుగుతుంది, మనందరికీ కూడా భ్రాంతి కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. సర్పాలు ఎక్కువగా గ్రామాలలోనే ఉంటాయని చెప్పేసి, గ్రామాల్లో నిలయం అవుతాయని చెప్పి చెప్తున్నారు. పులి ప్రదేశం తక్కువగా ఉంటుంది, పిల్లుల ప్రవేశం ఎక్కువగా ఉంటుందంట. పిల్లి కరిచిన వాళ్ళు 6 నెలల లోపు వాళ్ళకి ఆ పాయిజం అనేది, పిల్లి కరిచిన వాళ్ళకి ఏదో ఒక రూపంలో అది వికటించి వాళ్ళు మరణిస్తారు అని చెప్పి తల్లి చెప్తున్నారు. తర్వాత ఉప్పెన వస్తుంది, ప్రళయాలు వస్తాయి, రాజకీయానికి. కానీ ఎక్కడన్నదమ్మా అంటే దువాయి అనే ఒక గ్రామములో గర్భవాసమున పుట్టిన కూతురుని ఛాలెంజ్ చేసి ఆ తండ్రి వివాహం ఆడబోతున్నాడు. మీకు న్యూస్లో వస్తుంది, మీరు చూస్తారు, మీకు అర్థమవుతుంది. దువాయి అనే ఒక గ్రామంలో ఏమొస్తుంది? కన్న తండ్రి కూతుర్ని వివాహం ఆడబోతున్నాడు. చూడు, ఇది ఎంత పాపము. ఇది ఈ విధంగా విట్ట ఉండగా మరి జపాను, విటలు అనే దేశాల్లో ఇప్పటికీ లేవు వాయువరుసలు, ఇంకా వాయువరుసలు మారబోతున్నాయి. నవమాసముల మోసి కన్న ఆ కొడుకే ఈ తల్లిని చెరబట్టబోతున్నాడు. ఇవన్నీ మీరు వింటారు, మీ దాకా వస్తాయి. చెరబట్టబోతున్నాడంటే సరసాలకు గురవుతూ శరణు పట్టబోతున్నాడు. ఆ దుర్మార్గుడు కొద్ది రోజుల్లో మరణముద్ధంగా వేదముతో పాలనయ్యి ముంచుకొచ్చి మరణం వస్తుంది. ఇది నా సాక్ష్యం. కానీ ఈ 2 ఆపాలి అనుకున్నాను. ఎందుకు ఆపాలి చెప్పేస్తే తెలుస్తుంది. అక్కడే దుర్మార్గమైన ఉద్దేశాలు లేకుండా, దుర్మార్గ ప్రవేశ బుద్ధులు పుట్టకుండా, ప్రతి స్త్రీని అక్కగా, చెల్లిగా, అమ్మగా, వదినగా, పెద్దమ్మగా, అమ్మమ్మగా ప్రేమించి నడుస్తూ నరులు ఉంటే వాళ్ళ ఎదుట నేనున్నానని ప్రమాణం చేసి చెబుతున్నాను. ప్రతి స్త్రీ కూడా కనిపించే పురుషుణ్ణి తమ్ముడు, అన్న, బాబాయి, చిన్ననాయన, పెద్దనాయన అన్న ఊహలో స్త్రీలుంటే వాళ్ళ పంచన సూర్యవక్కులు ఇలవేలుపునై ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. భావాలు మార్చుకోండి, వాయు వరుసలు తెలుసుకోండి, అది చక్కగా నన్ను ధ్యానించి నడుచుకోండి. ఇదే నా సాక్ష్యం. తొలి వాగ్దానం అన్నాను.